జనరల్గా ఈ మూర్ఛ వ్యాధి అదే ఎపిలెప్సీ ఎలాంటి వాళ్ళల్లో వచ్చే అవకాశం ఉంది? అంటే ఆడవాళ్ళ, మగవాళ్ళ, లేకపోతే పిల్లల, ఎలాంటి వాళ్ళలో మూర్ఛ వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంది? ఎపిలెప్సీ అనేది ఏ ఏజ్లోనా అవ్వచ్చండి. పుట్టిన కొన్ని నిమిషాలైన బిడ్డ నుంచి పెద్ద వయసు వరకు ఏ ఏజ్లో అన్నా ఫిట్స్ అంటే ఎవరికైనా ఒకసారి అట్లా మూర్ఛ వ్యాధి అనేది జరగవచ్చు. కానీ ఎపిలెప్సీ ఏంటంటే వాళ్ళకి ఒక్కసారి వచ్చి ఆగిపోదు, వాళ్ళకి మళ్ళీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, తలకి దెబ్బ తాకి మెదడు బాగా డ్యామేజ్ అయిపోయింది, మెదడులో కొద్దిగా స్కారింగ్ అనేది జరిగింది, అక్కడ నుంచి ఫిట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళకి మందులు రెగ్యులర్గా వేసుకోవాల్సి వస్తుంది. కొందరికి ఏ కారణాల వల్ల రావచ్చు? ఏదైనా జెనెటికల్ ఫ్యాక్టర్సా లేకపోతే? సో మెదడులో కూడా అందరికీ ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది ఉంటుంది. సో ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీలో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, అది సరిగ్గా స్మూత్గా లేనప్పుడు, దానివల్ల సో ఎప్పుడైనా ఎపిలెప్సీ అంటే ఇది వ్యాధి వచ్చేసి మెదడుకి సంబంధించింది. సో స్పృహ తప్పిన ప్రతి ఒక్కళ్ళకి ఫిట్స్ ఉంది, ఎపిలెప్సీ ఉంది. సార్, ఇప్పుడు మామూలుగా ఫిట్స్ వచ్చినప్పుడు జనరల్గా మనకు చాలామంది చూసినాం కూడా, దెబ్బ పరిగెత్తి ఆ పక్కన బండి తాళాలు ఉన్నాయా, లేకపోతే చిన్న రాడ్ ఉందా, ఏది ఉందా అంటే ఇనుము వస్తే ఏదైనా తీసుకొచ్చి చేతులు పెట్టి గట్టిగా అదిం పెడతారు. ఇలా అదిం పెట్టడం వల్ల ఫిట్స్ తగ్గిపోయి ఇప్పటికీ చాలామంది ఈ కాలంలో కూడా ఫిట్స్ వస్తే చేతిలో తాళాలు పెట్టడం, నోట్లో ఏదో పెట్టడం ఇది చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం జనరల్గా ఎవరో ఒకరు మన ఇంట్లో వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు, లేదా ఒక కుర్రాడు బైక్ దోలుతూ ఉంటాడు, లేదా స్కూల్కి వెళ్తూ ఉంటారు, సడన్గా పడిపోతారు వాళ్ళు. అప్పుడు మనం ఏమనుకుంటాం, వీళ్ళకి మూర్ఛ వ్యాధి వచ్చిందని చెప్పేసి వెంటనే తాళాలు గుర్తి పెట్టడము, లేకపోతే ఇంకేదైనా ఇనుము తీసుకొచ్చి చేతులు పెట్టడము, అలా పెట్టితే తీరిపోతుంది, వాళ్ళు నార్మల్ అయిపోతారు అని అనుకుంటారు. కానీ దీనిని మెడికల్ పరిభాషలో ఏమంటారంటే ఎపిలెప్సీ అంటారు. సో ఈ ఎపిలెప్సీని ట్రీట్ చేసేది ఎవరు? ఫస్ట్ ఎపిలెప్టాలజిస్టులు, అంటే న్యూరాలజిస్టులు. న్యూరాలజిస్టులకి ఎపిలెప్సీ అనేది ఒక మేజర్ ఏరియా అన్నమాట, అంటే మూర్ఛ వ్యాధి అంటారు. సో ఇలాంటి మూర్ఛ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ దగ్గరికి తీసుకురావాలా, దీని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఈరోజు డాక్టర్ అభిషేక్ మిర్యాల, సీనియర్ న్యూరో ఫిజిషియన్, ఇంపాక్ట్ స్పెషాలిటీ క్లినిక్ నర్సింగ్లో ఉన్నారు. సో డాక్టర్ గారితో మాట్లాడి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. హలో సార్. సో వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ. సో మీ అనుభవంలో మూర్ఛ వ్యాధి అనేది మనకి జనరల్గా కొంత అవగాహన ఉంది సార్. పల్లెటూరులో చిన్నప్పటి నుంచి ఇన్నుంటాము, చదివి ఉంటాము, చూసుంటాము. జనరల్గా ఈ మూర్ఛ వ్యాధి అదే ఎపిలెప్సీ ఎలాంటి వాళ్ళల్లో వచ్చే అవకాశం ఉంది? అంటే ఆడవాళ్ళ, మగవాళ్ళ, లేకపోతే పిల్లల, పెద్దవాళ్ళ, ఎలాంటి వాళ్ళలో మూర్ఛ వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంది? అది ఎందుకు వస్తుంది? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎపిలెప్సీ అనేది ఏ ఏజ్లోనా అవ్వచ్చండి. పుట్టిన కొన్ని నిమిషాలైన బిడ్డ నుంచి పెద్ద వయసు వరకు ఏ ఏజ్లో అన్నా ఎపిలెప్సీ అనేది అవ్వచ్చు. సో ఎపిలెప్సీ కంటే ముందు ఫస్ట్ ఫిట్స్, సీజర్స్ అని అంటామండి. అదే సార్. దీంట్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఫిట్స్ అంటే ఎవరికైనా ఒకసారి అట్లా మూర్ఛ వ్యాధి అనేది జరగవచ్చు. దాన్ని ఎపిలెప్సీ ఏంటంటే వాళ్ళకి ఒక్కసారి వచ్చి ఆగిపోదు, వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, దాన్ని ఎపిలెప్సీ అంటాం. రిపీటెడ్గా వస్తుంది. రిపీటెడ్గా ఒకసారి మూర్ఛ వచ్చిపోవడం సర్వసాధారణం. ఒక్కసారి వచ్చి పోవడం జరగవచ్చు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు కామన్గా చెప్పాలంటే, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళ షుగర్ బాగా డౌన్ అయిపోవడం జరుగుతుంది. అలా డౌన్ అయినప్పుడు కొందరికి స్పృహ తప్పిపోయి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, వాళ్ళని ఎపిలెప్సీ అనమా. అది ఐసోలేటెడ్ ఫిట్స్, అది షుగర్ డౌన్ అయిపోవడం వల్ల వచ్చింది అది. సో వీళ్ళకి మనం షుగర్స్ కంట్రోల్ చేసుకొని ఫిట్స్ మెడిసిన్స్ చాలా వరకు వాడకుండా కూడా మేనేజ్ చేయొచ్చు. కొందరికి తాత్కాలికంగా కొన్ని రోజులు ఇచ్చి ఆపేసేయచ్చు. కానీ ఇక్కడ అది షుగర్ డౌన్ అవ్వడం వల్ల వచ్చింది కాబట్టి దాన్ని ఎపిలెప్సీ అన్నాం. కానీ కొందరికి కొన్ని సందర్భాల్లో అది ఒక్కసారి వచ్చి ఆగిపోదు, మాటికి వస్తూ ఉంటుంది. అంటే కొందరికి, ఉదాహరణకి కొందరికి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, తలకి దెబ్బ తాకి మెదడు బాగా డ్యామేజ్ అయిపోయింది, మెదడులో కొద్దిగా స్కారింగ్ అనేది జరిగింది, అక్కడ నుంచి ఫిట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళకి మందులు రెగ్యులర్గా వేసుకోవాల్సి వస్తుంది. కొందరికి జీవితాంతం కూడా వేసుకునే సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లాంటి వాళ్ళని ఇది ఎపిలెప్సీ అని అనొచ్చు. ఓకే. సో ఎప్పుడైనా ఎపిలెప్సీ అంటే ఇది వ్యాధి వచ్చేసి మెదడుకి సంబంధించిందండి. సో స్పృహ తప్పిన ప్రతి ఒక్కళ్ళకి ఫిట్స్ ఉంది, ఎపిలెప్సీ ఉంది అని చెప్పలేము. స్పృహ తప్పిపోవడానికి, స్పృహ కోల్పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో యాజ్ అ న్యూరాలజిస్ట్ ఫస్ట్ ఎవరైనా స్పృహ తప్పి వస్తే నేను చూడాల్సింది ఏంటంటే, అది ఫిట్సేనా లేదా అది వేరే కారణం వల్ల స్పృహ తప్పిపోయినారా, అది ఫస్ట్ గుర్తించాలి. ఎందుకంటే ఫిట్స్ అని
అంటే ఒక్కసారి మనం చాలా రోజులు మందులు ఇస్తూ ఉంటాం, ట్రీట్మెంట్ కూడా వేరే అయిపోతుంది. సో ఫస్ట్ అది ఫిట్స్ అయినా కాదా ఫస్ట్ అది గుర్తించాలి. సో జనరల్గా ఎలాంటి వాళ్ళలో వస్తుంది సార్ ఇది? అంటే ఏ కారణాల వల్ల రావచ్చు? ఏదైనా జెనెటికల్ ఫ్యాక్టర్సా, లేకపోతే ఒకటి మీరు చెప్పినారు యాక్సిడెంట్ జరిగి రావచ్చు అని చెప్పేసి అని, ఇంకేదన్నా కారణాలు ఉన్నాయా సార్? అంటే ఈ రకం వల్ల వాళ్ళ లేదా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళలో చాలా కారణాలు ఉన్నాయండి. ఇది జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, వేరే బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు వేరే ఉండొచ్చు. సో చాలా పెద్ద లిస్ట్ ఉంది అది. మెదడులో అందరికీ బ్రెయిన్లో కొద్దిగా ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉంటుంది. మీరు మామూలుగా చూసుంటారు, ఈసీజీ చేస్తారు. ఈసీజీ అంటే హార్ట్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎలా ఉంది తెలుస్తుంది దాంట్లో. సో మెదడులో కూడా అందరికీ ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది ఉంటుంది. సో ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీలో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, అది సరిగ్గా స్మూత్గా లేనప్పుడు, దానివల్ల పేషెంట్ స్పృహ కోల్పోయి పడిపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీటి వల్ల ఫిట్స్ అనేది వస్తుంది. సో ఇది ఎందుకు అవుతుంది? ఒక్కటి మెదడులో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, లేకపోతే మెదడులో ఏదన్నా ట్యూమర్ ఉందనుకోండి, లేకపోతే ఇలానే మనం అనుకున్నప్పుడు తలకి దెబ్బ తాకింది, లేదా కొందరికి ఛానలోపతీస్ అంటాం. అంటే ఒక్క బ్రెయిన్లో నరాలు చాలా ఉంటాయి, ఒక్క నరం నుంచి ఇంకో నరానికి కరెంట్ అనేది స్మూత్గా వెళ్ళాలి. ఇది స్మూత్గా వెళ్ళకుండా దాంట్లో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు కూడా రాంగ్ కరెంట్స్ డెవలప్ అయ్యి దానివల్ల కూడా ఫిట్స్ అనేది రావచ్చు. సో ఇది ఒక్క వయసు అని కాదు, ఏ వయసులో అన్నా అవ్వచ్చు. పుట్టిన పిల్లల నుంచి పెద్ద వయసు వరకు ఎవరికైనా రావచ్చు. సో జనరల్గా ఈ ఫిట్స్ వచ్చింది అనుకోండి సార్, ఏ సమయంలో డాక్టర్ గారి దగ్గరికి రావాల్సి ఉంటుంది? సో ఫిట్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి వచ్చి కంపల్సరీ డాక్టర్ని కలవాలండి. సో ఎందుకు చాలామందికి కొన్ని సందర్భాల్లో స్టేటస్ ఎపిలెప్టికస్ అంటాం. అంటే వాళ్ళకి ఒకసారి వచ్చి ఆగిపోదు, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకసారి ఫిట్స్ వచ్చి వాళ్ళు స్పృహ కోల్పోయి ఉంటారు, వాళ్ళు కోలుకునే తిరిగి స్పృహ వచ్చేలోపు మళ్ళీ ఇంకో రౌండ్ వస్తుంది. ఓకే, ఇలా మాటికి వస్తుంది, గ్యాప్ లేకుండా. అది మెడికల్ ఎమర్జెన్సీ. వెంబటనే హాస్పిటల్ తీసుకొచ్చి మెడిసిన్స్ ఇచ్చి కంట్రోల్ చేయాలి దాన్ని, లేకపోతే బ్రెయిన్లో మళ్ళీ పర్మనెంట్ డ్యామేజ్ వచ్చేసి వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎపిలెప్సీ లేదా ఫిట్స్ వచ్చిన వాళ్ళలో ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి సార్? అంటే ఓన్లీ టాబ్లెట్సా, లేకపోతే ఇంకేదైనా ప్రొసీజర్స్ ఉంటాయా? ట్రీట్మెంట్ అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ స్టెప్, ఎవరైనా స్పృహ తప్పై వస్తే ఫస్ట్ స్టెప్ రూల్ అవుట్ చేస్తారు, ఫిట్సా కాదా. సెకండ్ స్టెప్, అది ఫిట్స్ అని కన్ఫర్మ్ అయితే ఎందువలన వచ్చింది. బ్రెయిన్లో బ్లీడింగ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి అది బ్లీడింగ్ ఏమన్నా చేసి ఆపరేషన్ చేసి తగ్గించడం కానీ ఏదైనా చేయాలి. అలాగే బ్రెయిన్లో ట్యూమర్ ఉందనుకోండి, ఆ ట్యూమర్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ఇప్పటికీ అది ఫిట్స్ కంట్రోల్ అవ్వదు అనమాట. సార్ ఒకసారి ఫిట్స్ వచ్చి మీ దగ్గరకు వచ్చినారు ఫర్ ఎగ్జాంపుల్, ట్రీట్మెంట్ చేసినారు, అది మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మీరు అనుకుంటున్నారు, యాక్చువల్లీ ఇప్పటికీ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఇప్పుడు ఎమర్జెన్సీకి ఫిట్స్తో వచ్చిన పేషెంట్స్లో చూస్తే నంబర్ 1 కాజ్ ఏంటంటే వాళ్ళు ట్యాబ్లెట్ సరిగ్గా తీసుకోకపోవడం. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా ఎమర్జెన్సీకి వస్తే ఫిట్స్తో డాక్టర్ గారు మిమ్మల్ని అక్కడ ఎమర్జెన్సీలో ఉన్న డాక్టర్ గారు అడిగే ఫస్ట్ క్వశ్చన్స్లో ఇది ఒకటి, ఫిట్స్ ట్యాబ్లెట్స్ మిస్ అయినారా అని అడుగుతారు. ఎందుకంటే అది అంత కామన్. కేవలం ట్యాబ్లెట్లు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఫిట్స్ వచ్చి చాలామంది వస్తూ ఉంటారు. ఎపిలెప్సీ ఒకసారి వచ్చి మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళు యథావిధిగా ఇంతకు ముందర వాళ్ళ జీవితాన్ని ఎలా లీడ్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తుంటే ఇంతకు ముందర ఎలా జాబ్ చేస్తున్నారు, ఆ విధంగా జాబ్ చేసుకొని, లేదా ఇంతకు ముందర వాళ్ళు ఏదైతే వాళ్ళ జీవనోపాధి ఉందో ఆ జీవనోపాధిలో మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నార్మల్గా పనులని చేసుకోవచ్చండి. మెజారిటీ ఆఫ్ ద కండిషన్స్లో ట్యాబ్లెట్స్ సరిగ్గా మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకుంటున్నారంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ వెళ్ళి వాళ్ళ రెగ్యులర్ వర్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మెజారిటీ పేషెంట్స్ వాళ్ళ రెగ్యులర్ వర్క్కి రిటర్న్ అయ్యి వాళ్ళ వర్క్ చేసుకోవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఓకే సార్. కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఇప్పుడు నేను అన్నట్లు బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, అప్పుడు ఆ ట్యూమర్తో పాటు కొందరికి పెరాలసిస్ వస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో తప్ప మెజారిటీ పేషెంట్స్ ప్రాబ్లం ఐడెంటిఫై అయిందంటే దాన్ని ట్రీట్ చేసి మెజారిటీ పేషెంట్స్ మళ్ళీ వాళ్ళ వర్క్కి వెళ్ళి రిటర్న్ వెళ్ళి వాళ్ళ రెగ్యులర్ వర్క్ కంటిన్యూ చేసుకోవడం అనేది మెజారిటీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. సార్ ఇప్పుడు మామూలుగా ఫిట్స్ వచ్చినప్పుడు జనరల్గా మనకు చాలామంది చూసినాం కూడా, దెబ్బ పరిగెత్తి ఆ పక్కన బండి తాళాలు ఉన్నాయా, లేకపోతే చిన్న రాడ్ ఉందా, ఏది ఉందా అంటే ఇనుము వస్తే ఏదైనా తీసుకొచ్చి చేతులు పెట్టి గట్టిగా అదిం పెడతారు వాళ్ళు. ఇలా అదిం పెట్టడం వల్ల ఫిట్స్ తగ్గిపోయి వాళ్ళు నార్మల్ అయ్యే అవకాశం ఉందంటారు. ఇప్పటికీ చాలామంది ఈ కాలంలో కూడా ఫిట్స్ వస్తే చేతిలో తాళాలు పెట్టడం, నోట్లో ఏదో పెట్టడం ఇవి చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే వాటి రోల్ లేదు. ఒకటి ఫిట్స్ వచ్చినప్పుడు మనం కూర్చొని ఉన్నాం మాట్లాడుతున్నప్పుడు పక్కన ఎవరికైనా ఫిట్స్ వచ్చేస్తే మనం ఏం చెయ్యొచ్చు? ఫస్ట్ ఇమీడియట్లీ ఫిట్స్ వచ్చి పడిపోయిన పేషెంట్కి దెబ్బలు తాకకుండా చూసుకోవాలి.
చుట్టుపక్కల ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటే జరిపేయడం, తీసేయాలి. వీలైతే కొద్దిగా పేషెంట్ని లెఫ్ట్ సైడ్కి తిప్పి ఓకే పెట్టడం. ఓకే సార్. నోట్లో ఏం పెట్టకూడదు, చేతుల్లో ఏం పెట్టకండి. ఇది ఒక విధానమైన అపోహ అనుకోవచ్చు. మెయిన్ ఏంటంటే చేతిలో ఏదైనా పెట్టే టైంలోకి చాలా మందికి ఫిట్స్ తగ్గిపోతుంది. ఓకే, కానీ జనాలు ఏమనుకుంటారు, పెట్టిన వల్ల తగ్గింది పెట్టిన అనుకుంటారు. తర్వాత తగ్గింది అనుకుంటారు. సో వాళ్ళు దాంట్లో చేతిలో పెట్టడం వల్ల కాదు, అది మామూలుగా మెజారిటీ ఫిట్స్ వాటి లక్షణాలే అట్లా ఉంటాయి, కొన్ని నిమిషాలకు మాత్రమే వస్తాయి. అండ్ చాలా మందికి ఫిట్స్ వచ్చినప్పుడు చేయి గట్టిగా మూసేసుకొని ఉంటారు, వేళ్ళు నిప్పడం కూడా ఐడియల్ కాదు. సో ఇంకోటి ఏంటంటే చేతిలో తాళాలు పెట్టినట్టు చాలా మంది నోట్లో కూడా ఏదో పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇది పేషెంట్కి కూడా ప్రమాదకరం, అలా చేసే వాళ్ళకు కూడా ప్రమాదకరం. చాలామందికి నోట్లో పెట్టే టైంలో వాళ్ళ వేళ్ళని కొరికేయడం కానీ, లేకపోతే పేషెంట్ పళ్ళు ఊడిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. అవును సార్. సో దయచేసి నోట్లో ఏం పెట్టడానికి ప్రయత్నం చేయకండి, చేతిలో కూడా ఏం పెట్టి ప్రయోజనం లేదు. మనం చేయాల్సిందల్లా పేషెంట్కి దెబ్బలు తాకకుండా చూసుకోవాలి. వీలైతే చుట్టుపక్కల పడుకోబెట్టాలి, కింద పడుకోబెట్టేసి దెబ్బలు తాకకుండా చూసుకోవడం. పక్కన ఏమైనా దెబ్బ తగిలే వస్తువులు ఏమైనా ఉంటే, షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసేయడం అనేది జరగాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసినారు కదా, ఫిట్స్ వచ్చిన వెంటనే ఇలాంటివి తాళాలు లేదా ఇనపరాడ్లు లేదా ఏదో గుర్తులు తీసుకొచ్చి పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టినందువల్ల ఫిట్స్ తగ్గదు, ఖచ్చితంగా డాక్టర్ దగ్గరకు రావాలి అంటున్నారు. సో నేను చెప్పినట్టు మీలో ఎవరికన్నా ఫిట్స్ రాగానే ఇమ్మీడియట్గా డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి సరైన సమయంలో ట్రీట్మెంట్ చేస్తే కనుక వాళ్ళ జీవితం నార్మల్ అయ్యి ఇంతకుముందు వాళ్ళు ఏం పని చేస్తున్నారు అదే పని చేసుకుంటూ వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని చెప్పేసి డాక్టర్ అభిషేక్ మిరియాల సార్ చెప్తూ ఉన్నారు. సో ఎవరికన్నా సరే మీకు తెలిసిన వాళ్ళకి ఫిట్స్ ఉంటే కనుక డాక్టర్ అభిషేక్ మిరియాల ఇక్కడ వచ్చేసి ఇంపాక్ట్ స్పెషాలిటీ క్లినిక్ నార్సింగ్లో ఉంటూ ఉంటారు. సో ఖచ్చితంగా తీసుకొచ్చి డాక్టర్ దగ్గర సరైన సమయంలో హెల్ప్ తీసుకొని వాళ్ళ జీవితాలని కాపాడే అవకాశాలు మెండుగా ఉన్నాయని డాక్టర్ గారు చెప్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, కీప్ వాచింగ్.